ధాన్యం కొనుగోలులో అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలో యాసంగి సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఎలాంటి అక్రమాలు లేవని, ధాన్యం కొనుగోలు అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, గత యాసంగి సీజన్ లో జగిత్యాల జిల్లాలో 80,000 మంది రైతుల వద్ద 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ లో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేగా ఇప్పటి వరకు 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తే అవినీతి జరగలేదు, కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే వడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందా అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, యాసంగి సీజన్ లో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న దిగుబడులు మార్కెట్కు వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 1,100 కోట్లకు పైగా జమ చేసినట్లు తెలిపారు. ఈ సీజన్ లో సుమారు 47,000 టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధర ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి అన్ని పంటలను కొనుగోలు చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు జరగలేదని, తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భారీ స్థాయిలో కొనుగోలు నిర్వహించాలని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం జగిత్యాల జిల్లాలో యాసంగి పంట ఎప్పుడు కూడా రానంతగా అంత ఎక్కువగా అటు మొక్కజొన్న, ఇటు వరిధాన్యం పంట పండడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే 5 లక్షల పైన మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అట్లనే 40,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, ఇది చరిత్రలో ఎన్నడూ లేనంత పరిచయం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. 2,400 చొప్పున మద్దతు ధర మొక్కజొన్నకు, అదేవిధంగా 2,200 రూపాయలు వరిధాన్యం ప్రకటించింది. మరి మొక్కజొన్న 40,000 మెట్రిక్ టన్నులు, దాదాపు లక్షలలో గంజి బ్యాగులు సప్లై చేసి 111 కోట్ల రూపాయల మొక్కజొన్న కొనడం జరిగింది. అదే మన పక్క రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్ రాష్ట్రాలలో మొక్కజొన్న 1 క్వింటాలు కూడా అమలైన విషయం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంత రైతన్నలకున్న సంబంధాలతో కావచ్చు, నాయకుల సంబంధాలతో ఈ విషయం కూడా తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో, ఇటు జిల్లా స్థాయిలో గౌరవ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో జిల్లా పాలనా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉన్నాం. అయినా కానీ రాజకీయ దురుద్దేశంతో రైతులను తప్పుదో పట్టించే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మద్దతు ధర ప్రకటిస్తున్నది ఢిల్లీ సర్కార్. ఇవాళ 2,400 ప్రకటించి చేతులు రుట్టుకుంటే మార్కెట్ కొనడం జరిగింది ఇంత పెద్ద మొత్తం. అదేవిధంగా వడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నది. భారతదేశంలో అత్యధిక వడ్లు కొన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరిధాన్యం కొన్న జిల్లాలలో జగిత్యాల జిల్లా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు పెద్ద ఎత్తున పంట పట్టింది కాబట్టి కొంత సమయం పట్టింది, అలా డౌట్ లేదు. మొదటి పంట వచ్చింది ఏప్రిల్ 10-15 వస్తే, తర్వాత 20, 25, 30 మే నెలలో కూడా వచ్చింది. యాసంగిలో ఒకటేసారి వస్తుంది. లేబర్ మిషనరీ ఉంది కాబట్టి, లేబర్ లేదు కాబట్టి తీసుకొచ్చి వెంటనే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానివల్ల రైతులు ఎక్కడ వర్షం వస్తుందని చెప్పి కొంత స్థలాలలో వెయిట్ చేసిన వాస్తవం.
కానీ ఏనాడైనా కానీ 10 నుంచి 12,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగాం. ఈసారి అత్యధికంగా 18,000 నుంచి 20,000 వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన రోజులు హమాలీల కొరత ఇవన్నీ ఉండగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంలో విమర్శిస్తున్న వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కొని రైతులను కాపాడి వారికి ఉన్న ధాన్యానికి డబ్బులు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. మొక్కజొన్నది కూడా అతి త్వరలో ఇస్తారు చూస్తున్నాం. ఆక్షన్ చేస్తే బయట 2,000 రూపాయలు కూడా రావట్లేదు. మనం 2,400 కొని ట్రాన్స్పోర్ట్ చేసి స్టోరేజ్ చేసి మళ్ళీ అమ్మేసరికి 2,000 అంటే దాదాపు క్వింటాలకు 700 రూపాయలు నష్టమవుతుంది. ఎకరాన 30-40 క్వింటాలు పండి అంటే ఎకరానికి 30,000 చొప్పున ఈ ప్రభుత్వం రైతన్నులకు ఇచ్చిన మాట వాస్తవాన్ని గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు. జగిత్యాల జిల్లాలో రైతన్నలు కష్టపడి పంట పండించిన రైతాంగాన్ని రాష్ట్ర శివసభ్యులు నేతృత్వంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర శివసభ్యుల శాఖ మంత్రులు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా జగిత్యాల కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, ఎస్పీ గారు, డిఎస్ గారు, విఎస్ గారు, శివసభ్యులు జిల్లాకు వివిధ హోదాలు ఉన్న అధికారులందరూ ముఖ్యంగా గత కొన్ని అంటే వడ్ల కొనుగోలు మొదలైనప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జీవన్ రెడ్డి గారు మరియు కొప్పులీశ్వర్ గారు ఎక్కడ వడ్ల కొనుగోలు దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా పెద్ద ఎత్తున రైతుల దగ్గరికి వడ్లు కటింగ్ పేరు మీద ప్రభుత్వం నష్టం చేస్తుంది, సకాలంలో వడ్లు కొనుగోలు చేయట్లేదు, ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, చాలా కష్టాల పాలవుతున్నారు అని మాట్లాడే సందర్భం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది జీవన్ రెడ్డి గారు మరియు రైతు అంటారు కోపరేషన్ గారు మంత్రిగా పనిచేసినారు. ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా ఇంత జగిత్యాల రైతాంగానికి ప్రజలు పనిచేస్తుంది. ఈ రోజు వరకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు ధాన్యం 5,12,000 5.12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావడం జరిగింది. ఇప్పటివరకు వడ్లు సేకరించింది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, వివిధ హోదాల అధికారులు సుమారు 5,8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి రైతుల దగ్గర నుంచి సేకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మన వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను మొన్న ధర్మపురికి పోయి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. వడ్ల కొనుగోలు లోపల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ఎవరికో కాదు నాకే అన్యాయం జరిగింది అంటారు. మేము ఆశ్చర్యపోయాం. 10 కిలోలు కటింగ్ చేసి నాకు అంటాడు. సుమారు 300 కోట్ల పైసలకు దోపిడీ జరిగింది అంటాడు. 2 నెలల క్రితం వరకు అధికార పార్టీలనే ప్రాతినిధ్యం చేసిన వారు 2023 డిసెంబర్ నుంచి ప్రజాపాలన మార్పు కోరుకుని ఆ మార్పు కోరుకున్న ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు వారు. అప్పటికి 3 పంటలు కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ఆ సందర్భంలో కూడా రైతులకు రానిపోటీ దోపిడీ వారు దివాళికంగా కనివేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం రైతుల దగ్గరికి కొనుగోలు విషయంలో కూడా కోట్లాది రూపాయలు దోపిడీ చేసిందని మాట్లాడడం మరియు నాకు కూడా నష్టం జరిగిందని మాట్లాడితే మన జిల్లా మంత్రి గారు నేను హైదరాబాద్ నుండి చూసిన తర్వాత నాకు ఆశ్చర్యపోయింది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడిన, అధికారులతో మాట్లాడి, మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు మనందరం పెద్దలుగా జిల్లా పెద్దలుగా భావిస్తాం. మరి అయిన ప్రెస్సులు మీడియా ముంగట ప్రజల ముంగట మాట్లాడతారు.
రైట్ అంటుండు. మరి ఆ విధంగా మాట్లాడితే మరి ఆ జిల్లా మంత్రి గారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నా పైన. ఒక అబద్ధాన్ని నిజం చేసే ఆ స్థాయిలో ఆయన మాట్లాడినప్పుడు వాస్తవం మేము ముందు పెట్టాలని చెప్పి ఈరోజు వారికి సంబంధించిన రక్షీట్ అంటే ఏమంటారు, రక్షీట్ జీవన్ రెడ్డి గారి యొక్క జామీన్ సేకరణ చేసినటువంటి రక్షీట్ ఇది. వారి మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నా 5 కిలోలు కట్ అయినాయి, నాయా అని చెప్పి మాట్లాడాను. ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. దీంట్లో ఆ యొక్క తాటిపత్రి జీవన్ రెడ్డి గారు సుమారు 190 క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఆ 190 క్వింటాల వరిధాన్యానికి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అధికారులు వారి యొక్క పంటకు వరిధాన్యానికి ఇచ్చినటువంటి 190 క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారు మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీని నిర్వచనం అంటున్నది. వారి అకౌంట్లో కూడా డబ్బులు జమైంది. దీనికి సంబంధించిన 190 క్వింటాలకు సంబంధించిన వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి మాజీ మంత్రి పనిచేసినటువంటి ఇప్పుడు పింక్ కలర్ గులాబీ కండవ కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇది మరి యథార్థమా కాదా చెప్పండి. ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన విషయంలో పట్ల నేను చెప్తున్నా, ఈరోజు మంత్రి గారు చాలా మంది చెప్తున్నాను, నేను ఇంకా నిజంగా అభిప్రాయం ఉంటాను. 10 కిలోలు కటింగ్ చేసినట్టు నా మంత్రి పదవి రాజామని ఇస్తాను. సిద్ధం అంటే జీవన్ రెడ్డి గారిని అదే గొప్ప విషయం. ఇసుక విషయంలో అక్రమంగా ఇసుక విషయంలో మా పదవి మీరు దమ్ముంటే నేను నా పదవి రాజామని చేస్తున్నాను. ఎన్నిసార్లు ఓడినా గెలిచిన ప్రజల మధ్య ప్రజలకు ఎన్నుకోబడ్డా, కానీ 2 సంవత్సరాలు 8 నెలల మంత్రి తీసుకుంటేనే ఇంత రక్కస్ పెట్టుకొని ఇంత కుట్ర పెట్టుకొని మొత్తం విషయం కలుగుకుంటా మా మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నారు కదా, నేను సిద్ధం దానికంటే. రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాలో రైతులకు అండగా ఈ ప్రభుత్వం వస్తుంది. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా జిల్లా మంత్రి నీళ్ళు గారి శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వంలో మేము అందరం కూడా జవాబుదారీగా పనిచేస్తాం. జవాబుదారీగా ప్రజలకు కష్టం వచ్చాం, ప్రజల ముందుకు వచ్చి ప్రజల దగ్గరికి పోయి ఆ కష్టాలు తెలుసుకుంటూ ప్రజలు ఒక మాట ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్నకు జవాబు కొట్టుకుంటూ ఆ ప్రశ్నలు ఏ విధంగా వారు న్యాయంగా ప్రజల పక్షాన మాట్లాడితే దానికి సరి చేసుకొని ముందు విధంగా వెళ్తాం తప్ప మేము ఎదురుగా లేదు. దయచేసి ఈ విషయాలు విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీడియా మిత్రులకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.